వెల్కమ్ టు ఐ న్యూస్. నామినేషన్ల పర్వం ముగిసిన వెంటనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫ్లాష్ సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితిపై మొత్తం 16 నియోజకవర్గాల్లో ఈ సర్వే జరిగింది. మొత్తం 5 ప్రధాన అంశాలపై ప్రశ్నావళి రూపొందించి జనాల నుంచి అభిప్రాయాలు సేకరించింది. పార్టీ పరంగా ఒక సర్వే జరగగా ప్రైవేట్ ఏజెన్సీలు మరో సర్వే నిర్వహించాయి. వీరికి తోడు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఓ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును ముఖ్యమంత్రి రేవంత్ కు నేరుగా అందించాయి. ఈ సర్వేలో అనేక షాకింగ్ విషయాలు వెలుగు చూశాయని సమాచారం. సర్వేలో వచ్చిన ఫలితాలను క్రోడీకరించుకొని సమీక్షించుకొని లోపాలను సరిచేసుకునేందుకు దిద్దుబాటు చర్యలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. అభ్యర్థుల ఖరారు జరిగిపోయింది. నామినేషన్లు ముగిశాయి. ఏ స్థానంలో ఎవరు పోటీ చేస్తున్నారన్న విషయంలో క్లారిటీ వచ్చింది. దీంతో ప్రధాన పార్టీలు అస్సలు సిసలైన యుద్ధరంగంలోకి దిగిపోయారు. అభ్యర్థులు ఎవరో తేలిపోయిన తర్వాత ప్రత్యర్థి పార్టీలతో పోల్చుకుంటే మన సంగతి ఏంటని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లాష్ సర్వే చేయించింది. కేవలం 2 రోజులే జరిగిన సర్వే రిపోర్టు కాంగ్రెస్ పెద్దలకు అందింది. దీంతో తాజా రాజకీయ పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ కు ఫుల్ క్లారిటీ వచ్చిందని తెలిసింది. ఏ స్థానాల్లో గెలుస్తాం, ఎక్కడ పోటీ తీవ్రంగా ఉంది, ఎక్కడ ఓడిపోతున్నాం అనే విషయాలపై స్పష్టత వచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ సరిచేసుకోవాల్సిన లోపాలు కూడా ఈ సర్వే వల్ల పార్టీ పెద్దల దృష్టికి వచ్చాయి. దీంతో వెంటనే దిద్దుబాటు చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. మొత్తం 5 అంశాలపై ప్రధానంగా ప్రశ్నలు సంధిస్తూ జనాల నుంచి జవాబులు రాబట్టుకుంటూ సర్వే సాగిందని సమాచారం. అభ్యర్థుల బలాలు, బలహీనతలు ఏమిటి? కాంగ్రెస్ పార్టీ 17 చోట్ల అభ్యర్థులను ప్రకటించినప్పటికీ హైదరాబాద్లో పోటీలో లేనట్లే. మిగతా 16 నియోజకవర్గాల్లో అభ్యర్థుల బలాలు ప్రత్యర్థి పార్టీలతో పోల్చుకుంటే కాంగ్రెస్ అభ్యర్థి మెరుగ్గా ఉన్నారా, బలహీనంగా ఉన్నారా అనే అంశాలపై సర్వేలో ప్రశ్నలు వేసినట్లు సమాచారం. 1-2 నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులనే రంగంలోకి దింపారనే అభిప్రాయం ప్రజల నుంచి వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. చాలా చోట్ల బీఆర్ఎస్ తో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీకి మంచి అభ్యర్థులు దొరికారని తేలిందంటున్నారు. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకొని బలమైన అభ్యర్థులను బరిలోకి దింపిన బీజేపీకి ధీటుగా కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారని ఎక్కువ మంది అభిప్రాయపడినట్లు తెలిసింది. కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లిచ్చిన చోట కూడా పెద్దగా అసంతృప్తి లేదని తేలిందట. మొత్తంగా అభ్యర్థుల విషయంలో ప్రజల నుంచి మంచి ఫీడ్బ్యాకే వచ్చిందని కాంగ్రెస్ సంతోషపడుతున్నది. పార్టీ ప్రచారం, నాయకుల సమన్వయంపై ఎలా ఉంది? 5 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మినహా మిగతా 12 చోట్ల కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు, ఎక్కువ ఓట్లు వచ్చాయి. అదే ఊపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటుందా? ప్రచారంలో ఆ పరిస్థితి కనిపిస్తుందా? ఎమ్మెల్యేలు ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నారా? పార్టీ నాయకుల మధ్య సమన్వయం ఉందా అనే విషయాలపై సర్వే సందర్భంగా ఆరా తీసినట్లు తెలిసింది. ఉత్తర తెలంగాణకు చెందిన 2 రిజర్వుడ్ స్థానాల్లో సమన్వయ లోపముందని తేలిందని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పార్లమెంటు నియోజకవర్గాల్లో పార్టీ మరింత దూకుడు పెంచాల్సిన అవసరాన్ని సర్వే గుర్తించిందని తెలిసింది. బీఆర్ఎస్ బలంగా ఉన్న 2 నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఉందని, అక్కడ పార్టీ మరింత పుంజుకోవాల్సి ఉందంటున్నారు. ఈ రిపోర్టు ఆధారంగా ముఖ్యమంత్రి, ఇతర పార్టీ పెద్దలు వెంటనే రంగంలోకి దిగి నాయకులతో మాట్లాడడం ప్రారంభించారు. దిద్దుబాటు, సర్దుబాటు ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. హామీల అమలు గురించి జనం సంతృప్తిగా ఉన్నారా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారెంటీలలో కొన్నింటిని అమలు చేశారు. మరికొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. వీటి గురించి ఏమనుకుంటున్నారు అని కూడా సర్వేలో ప్రశ్నించినట్లు తెలిసింది. ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం పట్ల మహిళల్లో సంతృప్తి వ్యక్తమయ్యిందని తేలింది. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు పైన, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం పైన ప్రారంభించిన చర్యలు ప్రజల్లో నమ్మకం పెంచాయంటున్నారు. ఇండ్ల కోసం దరఖాస్తులు తీసుకోవడంతో అవి వస్తాయనే విశ్వాసంతో ఉన్నారని తెలిసింది. 2 లక్షల రుణమాఫీ కాకపోవడం, 15,000 రైతు భరోసా రాకపోవడం, 5 ఎకరాల పైన ఉన్న వారికి ఇంకా రైతు బంధు రాకపోవడం
అక్కడక్కడ కరెంటు కోతల వల్ల రైతాంగంలో కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్న సంగతి సర్వే వల్ల ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిసింది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని దేవుడిపై ఒట్లు వేసి మరీ చెబుతున్నారని సమాచారం. 6 గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరికొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం జనాల్లో ఉందంటున్నారు. మోడీ, కేసీఆర్ ప్రచారం ప్రభావం ఎంత ఉంది? బీజేపీ అభ్యర్థుల తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడానికి కేసీఆర్ బస్సు యాత్ర చేస్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్ కూడా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ నాయకులు పోయిన దగ్గర ప్రజల స్పందన ఎలా ఉంది? వారు ప్రచారం చేసిన దగ్గర ఆయా పార్టీల గ్రాఫ్ ఏమైనా పెరుగుతుందా? ఆ నాయకులు ప్రధానంగా ఏమి చెబుతున్నారు అనే విషయాలపై సర్వేలో పలు ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. మోడీ, అమిత్ షా లాంటి జాతీయ నాయకుల పర్యటన బీజేపీలో జోష్ పెంచుతుందని, తమదైన జాతీయ భావజాలాన్ని, హిందుత్వ ఫీలింగును పెంచడానికి వారు ప్రసంగాలు దోహదపడుతున్నాయని సర్వేలో తేలిందంటున్నారు. ఇక కేసీఆర్ బస్సు యాత్రకు జనం బాగానే వస్తున్నప్పటికీ అవి ఓట్లుగా మారుతాయా లేదా అనే విషయంపై క్లారిటీ లేదంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఎంతో కాలం కాలేదు కాబట్టి ప్రజల్లో పెద్ద మార్పు లేదని, పైగా ఇవి పార్లమెంటు ఎన్నికలు కావడం వల్ల బీఆర్ఎస్కు ఎందుకు ఓటేయాలనే భావన ప్రజల్లో ఉందంటున్నారు. అయినప్పటికీ ఇంకా గ్రామాల్లో బీఆర్ఎస్కు బేస్ ఉందని, అది కదిలిపోకుండా కేసీఆర్ పర్యటన ఉపయోగపడుతుందని అభిప్రాయాలు వచ్చాయట. హరీష్, కేటీఆర్ పర్యటనలు పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపడానికి, నేతల మధ్య సమన్వయం కుదర్చడానికి ఉపయోగపడుతుందనే ఫీడ్బ్యాక్ వచ్చిందట. ఏ స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయి? సర్వే వల్ల ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏ స్థానాల్లో సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది, ఏ స్థానాల్లో తీవ్ర పోటీ ఉంది, ఏ స్థానాల్లో బలహీనంగా ఉంది అనే విషయాలపై క్లారిటీ వచ్చిందంటున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో మొత్తం 9 స్థానాలుంటే కనీసం 5 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలుస్తుందని సర్వేలో జనం అభిప్రాయపడినట్లు తెలిసింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల పరిధిలో 8 స్థానాలుంటే 7 చోట్ల ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఉంటుందని సర్వేలో తేలినట్లు సమాచారం. మొత్తంగా ఖమ్మం మినహా మిగతా 9 జిల్లాల్లోని 16 సీట్లకు గాను 10 సీట్లలో బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉండి గట్టి పోటీ ఇస్తుందని సర్వేలో తేలిందంటున్నారు. గట్టిగా కష్టపడితే ఈ 10 సీట్లలో 4 సీట్లైనా గెలిచే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని 9 స్థానాలకు గాను 5 స్థానాల్లో బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉందని సర్వేలో వచ్చినట్లు చెబుతున్నారు. మొత్తంగా 16 నియోజకవర్గాల్లో 10 చోట్ల బీజేపీతో, 4 చోట్ల బీఆర్ఎస్తో ముఖాముఖి పోటీ ఉందని సర్వే ఫలితాలు వచ్చాయట. మెదక్లో త్రిముఖ పోటీ ఉంటుందని తేలినట్లు సమాచారం. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 5 చోట్ల చాలా బలంగా, 4 చోట్ల చాలా బలహీనంగా, 7 చోట్ల తీవ్ర పోటీలో ఉన్నట్లు తేలిందట. సర్వే ఫలితాలను విశ్లేషించుకొని తీవ్ర పోటీ ఉన్న చోట ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రాహుల్, ప్రియాంక లాంటి అగ్రనేతల ప్రచారం కూడా ఈ నియోజకవర్గాల్లోనే చేపట్టాలని నిర్ణయించారట.